నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ప్రధానితో గంట పాటు సాగిన సీఎం చంద్రబాబు సమావేశం పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర నిధుల అంశాలపై చర్చ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ విశాఖ జోన్ పురోగతి అమరావతి అనుసంధాన ప్రాజెక్టులపై చర్చ 2026 నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్ తొదముట్టించేందుకు రాష్ట్రాలు సహకరించాలన్న అమిత్ షా డబ్బులు పదవులు ప్రకృతిని సృష్టించలేవన్న పవన్ కళ్యాణ్ పర్యావరణాన్ని రక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడదామని పిలుపు వైద్య శాస్త్రంలో విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రావుకెన్లకు నోబెల్ మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణకు పురస్కారం తిరుమలలో కాసేపట్లో సర్వభూపాల వాహనంపై శ్రీవారి విహారం రేపటి గరుడ సేవకు భారీగా టీటీడీ సన్నాహాలు రాష్ట్ర వ్యాప్తంగా 5వ రోజు సందడిగా శరన్నవరాత్రి ఉత్సవాలు మహాచండీ అలంకారంలో భక్తులకు దుర్గమ్మ అభయ ప్రదానం ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు ఢిల్లీలో ప్రధానితో భేటీ అయిన సీఎం వరద సాయంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించినట్లు సమాచారం ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై దాదాపు గంట పాటు చర్చించారు 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నివాసానికి వెళ్లారు ఇటీవల భారీ వర్షాలకు రాష్ట్రంలో జరిగిన నష్టం విజయవాడలో బుడమేరు మిగిల్చిన కష్టాలపై ప్రధానికి వివరించారు బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చిన తర్వాత జరిగిన తొలి భేటీలో వరదలకు నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాలని మరో సీజన్ నష్టపోకుండా వరద తగ్గుముఖం పట్టగానే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తి చేసేలా సహకరించాలని చంద్రబాబు ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం ప్రధానితో సమావేశం తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయ్యారు రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరుతో పాటు విశాఖ రైల్వే జోన్ పురోగతిపై చర్చిస్తున్నారు అమరావతికి అనుసంధానమయ్యే రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి అనుసంధానంపై కేంద్ర మంత్రితో భేటీలో చంద్రబాబు వివరించనున్నారు రేపు కూడా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు ఉదయం 11:30 కేంద్ర మంత్రి గడ్కరీ సాయంత్రం పీయూష్ గోయల్ హర్దీప్ సింగ్ పురిని కలవనున్నారు రేపు రాత్రి 8 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు అనంతరం రాత్రి 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు అభివృద్ధికి మావోయిస్టులే అతిపెద్ద అడ్డంకి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు సమాజంలో అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనదారులు మావోయిస్టులేనని ఆరోపించారు ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించిన అమిత్ షా మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని చెప్పారు 2026 నాటికి మావోయిస్టు రహితంగా దేశం మారుతుందని అమిత్ షా అన్నారు ఇందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు ఈ ఏడాది 202 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు మరో 723 మంది లొంగిపోయారని వివరించారు 13,000 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారని వెల్లడించారు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై దృష్టి పెట్టామని భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు हिंसा की घटनाएं जो पहले 16,463 हुई थी अब 7,700 तक सीमित हुई है और अगले साल से तो और कम होगी मगर मैं 10 साल का आंकड़ा कह रहा हूं और नागरिक और सुरक्षा बलों की मृत्यु में 70% की कमी हुई है हिंसा को रिपोर्ट करने वाले जिले जो 96 है इसकी जगह 42 हुए हैं हिंसा की सूचना देने वाले पुलिस स्टेशन भी 465 से 171 बने हैं इसमें 50 पुलिस स्टेशन नए तो एक प्रकार से अब 120 पुलिस स्टेशन ही बचे हैं जहां हिंसक घटनाएं हुई है పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే అసలైన వసుధైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు
వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను పవన్ ప్రారంభించారు. గిరిజనులు వినియోగించే వెల్లంబును ఆసక్తిగా పరిశీలించారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, లేని పరిసరాలు ఇవి కనీసం మనకి మీరు ఊహించుకోండి. మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దోళ్ళు అయిపోవచ్చు, గొప్పవాళ్ళు అయిపోవచ్చు, కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. సో పర్యావరణం అనేది చాలా కీలకం. అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే వృక్షాలు, చిన్న మొక్కలు. నాకు పర్యావరణం మీద అపరిమితమైన ప్రేమ. ఎందుకంటే అది వేల కోట్లు ఉండొచ్చు కాక, గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక, కానీ పదవులు కూడా ఏమి చేయలేవు, ప్రకృతిని సృష్టించలేవు. డబ్బు నోట్లు ముద్రించగలమేమో కానీ ఒక చెట్టుని చేత్తో సృష్టించలేము. మన ప్రయత్నం వల్ల భవిష్యత్తుకి బాగుండాలి అని, పిల్లలు బాగుండాలి అని, దానికోసం ప్రయత్నం అంతా సరదా ఉండాలి, అన్నీ చేయాలి. కానీ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఎలా పరిరక్షించుకుంటామని మీరు ఎక్కడికి వెళ్ళిపోకర్లా. ప్లాస్టిక్ని ఎంత తగ్గిద్దాం, ప్లాస్టిక్కి పర్యావరణంలో పాడు చేయని పదార్థాలు ఏముంటాయి, ఇది మనందరం నేర్చుకోవాలి ఫస్ట్. అలాగే మనకున్న ఎన్జిఓస్, ఇప్పుడు నేను ఆలివ్ రిటర్టిల్ చూస్తూ ఉంటే, ఆలివ్ రిటర్టిల్ జీవరాశులు ఉన్నాయి. ఒక్కొక్క జీవరాశిని రక్షించాలి అంటే అవి మనకు సహాయం చేస్తాయి, అవి బతుకుతూ మనకు సహాయం చేస్తాయి. యువగలం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని పాదయాత్ర సందర్భంగా బ్రాహ్మణులు తన దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు. వారికి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ధూపదీప నైవేద్య సాయాన్ని 10,000కు పెంచామన్నారు. దీనివల్ల 5,400 చిన్న ఆలయాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు అవకాశం కలుగుతోందన్నారు. గుంటూరు జీజీహెచ్లో పసికందు అదృశ్యంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాల విజువల్స్ పరిశీలించి 4 నిందితులను గుర్తించారు. బాలింత మాదిరిగా వచ్చిన ఓ మహిళ ఈ కిడ్నాప్లో పాత్రధారిగా తేల్చారు. బాలుణ్ణి తీసుకెళ్లి ఆసుపత్రి బయట ఉన్న మరో 3కి అప్పగించడం, అందరూ కలిసి ఆటోలో వెళ్లిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. పసికందు తల్లిని కిడ్నాపర్లు మాటల్లో పెట్టి తీసుకెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. ఓ మహిళ హత్య కేసులో వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్కు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. వెలగపూడిలో 2020లో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ మరణించింది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నందిగం సురేష్ను నిందితుడిగా చేర్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో నందిగం సురేష్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో నందిగం సురేష్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా పూచీకత్తు సమర్పించకపోవడంతో జైల్లోనే ఉన్నారు. ఇదే సమయంలో మరియమ్మ హత్య కేసులో అరెస్టు చేసేందుకు తుళ్లూరు పోలీసులు మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ కోసం దరఖాస్తు చేశారు. మంగళగిరి కోర్టు పీటీ వారెంట్కు అనుమతించడంతో తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్ను గుంటూరు జిల్లా జైలు నుంచి తరలించారు. మంగళగిరి కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. మహిళా హత్య కేసులో నందిగం సురేష్కు ఈ నెల 21 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. వైసీపీ అధ్యక్షుడు జగన్కు దమ్ముంటే జమ్మలమడుగులో తనపై పోటీ చేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక వైసీపీ నాయకులు తనకు ఏమాత్రం సరితూగరని అన్నారు. రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం, గండికోట ముంపు పరిహారం, టిట్కోయిళ్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. టీడీపీ నేత భూపేష్ రెడ్డితో కలిసి మెగా జాబ్ మేళాను ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. మొఖానికి తెలుసుకోవడం రాంచుబాడి గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి, ఒక తట్టెడు మట్టి మీద పని చేయలే. 30 కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టే. రాంచుబారెడ్డి గారు వ్యక్తిగతంగా 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ. దద్దమ్మ ఏం చేయలే. బౌలింగ్ చేత కాదు, బ్యాటింగ్ చేత కాదు. కొడితే మూతి పగులుతుంది, నేను కొడితే గ్రౌండ్ దాటిపోతుంది. బ్యాట్ లేదనుకుంటున్నాడు, మూతి పగిలేటట్టుగా కొడతా. ఇష్టం వచ్చినట్టు కాదు,
పనులు చేర్చడం ఇక్కడ వచ్చి చూడమని ఇక్కడ జాబ్ మీద ఎన్ని కంపెనీలు వచ్చాయో. బ్యాట్ లేదు కాదు, అడ్డం నరికేది ఉంది. అమ్మతోడు అడ్డం నరికినట్టు చేస్తాం పనులు. అందరికీ టిడికో హౌస్ స్టార్ట్ చేయలే, వాటిని స్టార్ట్ చేస్తాం. జగనన్న కాలనీ అని పెట్టాడు, దరిద్ర పేరు. ఏమైనా చేసినారా? కబ్జా తప్ప ఇష్టం వచ్చేట్టు ఇక్కడ లోకల్ నాయకులు అడ్డదిడ్డాలు కబ్జాలు చేసినారు. అన్నీ కూడబెరుకుతాం, అన్నీ కబ్జాలన్నీ దొంగ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. అన్నీ బయటకు వస్తాయి. ఏడాల భూమి ఉంటే అన్నీ తీసేస్తాం. ఇక్కడ మా బంధువు క్లబ్ ఆక్రమించుకుంటే ఓపెన్ చేయించినారు. మొహమాటం ఏం లేదు. మేము ఏం చేసేది మాకు తెలుసు. ఏందో ఏమీ తెలియకుండా నిద్రపోయి దరిద్రం, ఇద్దరి దరిద్రం. రమ్మనండి అవినాశ్ కూడా రమ్మను, ఆ జగన్ రమ్మను, జగనే రమ్మని ఇక్కడికి. ఈసారి జగనే పూడి చేయాలి. ఇక్కడ అవినాశ్ ఒక దరిద్రం, జగన్ రెడ్డి ఒక దరిద్రం, మూడోది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం, వాడు మూలే సుధీర్ రెడ్డి, నాలుగోది ఈ చెత్త రాంచుబాడి మరొక దరిద్రం. ఈ అన్ని దరిద్రాలు మొత్తం 4 దిక్కుల దరిద్రమే. 4 దరిద్రాలు ఈ జమ్మడుకు రాకుంటే బాగుపడతాయి. మేము చక్కగా తీర్చిదిద్దాం. ర్యాష్గా అయితే కూడా కొడతాం, మూతి పగులుతుంది. అంటే నా గురించి మాట్లాడితే మొహమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా? సిక్సర్ కొడతానే ఉంటా. ఫుట్బాల్ ఆడతా, ఫుట్బాల్ కాలుతో కొడితే గోల్ మూతి పగులుతుంది రాంచుబాడికి, సుధీర్కి. మార్గదర్శి చిట్స్ కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో నూతన బ్రాంచ్ను ప్రారంభించింది. మార్గదర్శి సంస్థకు మొత్తంగా ఇది 115వ బ్రాంచ్. ప్రారంభ కార్యక్రమంలో సంస్థ ఎండీ శైలజా కిరణ్ పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి నూతన బ్రాంచ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. ఆ తర్వాత మొదటి ఖాతాదారు నుంచి చిట్ నగదు స్వీకరించిన శైలజా కిరణ్ రసీదును ఆయనకు అందించారు. మార్గదర్శిలో చిట్స్ వేయడం ఎంతగానో ఉపయుక్తంగా ఉందని ఖాతాదారులు స్పష్టం చేశారు. కర్ణాటకలో మార్గదర్శి సేవలను మరింత విస్తృతం చేస్తామని ఎండీ శైలజా కిరణ్ చెప్పారు. 115th branch was inaugurated in Chikballapur by Margdarshi Chit Fund Private Limited. This is the 24th branch in Karnataka. We're very happy to be here in Chikballapur. We will be part of the further development of Chikballapur, and Margdarshi will be a household name for the people of Chikballapur. Margdarshi just completed its 62nd year on October 1st. We bring our expertise in the selection of best of people to become subscribers of Margdarshi, and our expertise in recovery ensures the lowest default and the best of service. Subscribers can rely on Margdarshi as an alternate investment fund for their personal and professional growth. May it be for building a home, or getting a son married, or a daughter educated, or from increasing the business turnover, wanting working capital or seed capital. Margdarshi is going to be a true friend in true sense. మేము మార్గదర్శిలో 10 ఏళ్ళ ఇంకా చిట్టేసినాము. ఫస్ట్ 10 years నుంచి నేను చిట్టేసి ప్రతి చిట్టు ఎత్తినోడు కూడా ఒక ప్రాపర్టీ చేసుకుంటా పోయినాను. నాకు చాలా బాగా యూజ్ అయింది ఇది మార్గదర్శి నుంచి. ఇప్పుడు నాకు 4 చిట్లు ఉన్నాయి. 4,25,000 per month పే చేస్తాను. ఇక్కడ కొత్తగా మా ఫ్రెండ్స్ని మోర్ దాన్ 100 మెంబర్స్ని నేను ఇక్కడ చిట్ వేయించినాను. పైన మన డబ్బుకి ఆపొద్దు, మోసం ఉండదు, ట్రస్ట్ ఉంది బాగా. రామోజీ ఫిలిం సిటీ అనేది కానీ, రామోజీ ఫ్యామిలీ అనేది కానీ, దీనిపైన ట్రస్ట్ బాగుంది. వేరే లోన్స్ అంతా పైన చాలా వడ్డీ అంతా చాలా అవుతుండే. బట్ ఇప్పుడు మాకేమంటే ఇక్కడ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఏమన్నా ప్రాపర్టీ తీసుకోవాలా మరొకటి అంటే మాకు ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ప్రాపర్టీ తీసుకున్నాను. ఇప్పుడు 1 yearకి నేను 50 lakhsకి 35 lakhs చిట్ అమౌంట్ వచ్చి ఒక ప్రాపర్టీ తీసుకున్నాము. ఆ ప్రాపర్టీ మాకు 1 yearకి 3-4 years చిట్ కంప్లీట్ అయ్యేప్పటికీ ఆ ప్రాపర్టీ డబల్ అవుతుంది సార్. అది ఒక మంచి బెనిఫిట్స్ ఉన్న చిట్ ఫండ్ సార్. ఇది 8 ఏళ్ళు ఇంకా మేము మార్గదర్శి చిట్స్లో వ్యవహారం చేస్తూ ఉన్నాం సార్. మేము ఒక బిజినెస్ చేస్తూ ఉన్నాం. బ్రిక్స్ ఫ్యాక్టరీ ఉంది మాకు. మేము ఫస్ట్ బ్యాంక్ లోన్స్ ఈ బ్యాంకింగ్ సెక్టర్లోనే ఉన్నాయి.
మినిమమ్ ఒక 25 lakhs 30 lakhs లోన్ మేము తీసుకున్నామంటే మినిమమ్ 10 years 15 years పేఎస్ఎల్స్ ఉండే. కరెక్ట్గా 15 yearsకి వడ్డీ ఇదంతా లెక్కేస్తే మేమేం లోన్ తీసుకుంటామో దానికి 1 to double మేము పేఎస్ఎల్స్ ఉంది. మార్గదర్శి మాకి పరిచయం అయినప్పుడు మేము ఫస్ట్ చిట్ వేసాము. ఈ వేరే చిట్ ఫండ్స్ ఉన్నాయి, ఎన్నో చిట్ ఫండ్స్ సుమారు ఉన్నాయి, కానీ ఏ చిట్ ఫండ్ను మార్గదర్శి ట్రస్ట్ లేదు. ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రస్టెడ్ చిట్ కంపెనీ అంటే అది మార్గదర్శి అని చెప్పొచ్చు. ఇన్ టైము కరెక్ట్ పేమెంట్స్ కరెక్ట్ ఇదంటే మార్గదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు శోభాయమానంగా జరుగుతున్నాయి. 5వ రోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమార్చనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు దేవి నామస్మరణలో తరించారు. అమ్మవారి ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ 5వ రోజు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపునిగా మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని భక్తుల విశ్వాసం. అమ్మవారి కుంకుమార్చనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు ఆలయంలోని ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు. చండీ అవతారం కూడా కొత్తగా పెట్టారు కదా, ఆ రూపం ఈ రోజు మేము రావటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. కానీ చాలా అద్భుతంగా జరిగింది కుంకుమ పూజ. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. కొండ మీద సంవత్సరం ఇంకా కలకల్లాడిపోతున్నారు అమ్మవారు. భక్తులందరికీ కూడా ఆయురారోగ్యంలో అఖండ విజయంలో ఇవ్వాలని ఆ తల్లిని ప్రార్థిస్తున్నాను. దుర్గాదేవి అనుగ్రహంతో ఇక్కడ రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కుంకుమార్చన పూజ చేసుకుంటాం. సో ఆ అమ్మవారు అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. బాగుందండి, బాగా చేశారు. 3 సార్లు అమ్మవారు లలితా సహస్రనామం చదివారు, ఖడ్గమాలు చదివారు. చాలా బాగా చేశారు. చాలా సంతోషంగా ఉందండి. గత 20 సంవత్సరాల నుండి నేను కుంకుమార్చన చేస్తున్నాను. చెయ్యకపోతే లోటుగా అనిపిస్తుంది. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇవాళ మా పాప పుట్టినరోజు. ఈరోజు అమ్మవారి అనుగ్రహంతో మేము రాగలిగాము. చాలా బాగా జరిగిందండి. చాలా అదృష్టం మాకు ఇవాళ. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. చాలా సంతోషంగా అనిపించింది. చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. ఎంతో ఆనందంగా ఉంది. అమ్మవారు అనుగ్రహం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. విశాఖ బుర్జుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పుష్పాలంకరణ సేవ నిర్వహించారు. కలువ పూలతో మహాలక్ష్మి అమ్మవారిని అలంకరించారు. పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మను దర్శించుకుని తరించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లో దుర్గామాత ఆలయాల్లో చండీ హోమాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ హోమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్పై ప్రత్యేక కోర్టులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆర్జికర్ ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో వైద్యురాలు నిర్దేశిస్తున్న సమయంలో ఆగస్టు 9వ తేదీన నిందితుడు సంజయ్ రాయ్ హత్యాచారానికి పాల్పడినట్లు అభియోగ పత్రంలో సీబీఐ పేర్కొంది. సామూహిక అత్యాచారానికి సంబంధించి ఆరోపణలు రాగా ఆ విషయాన్ని ఛార్జిషీట్లో సీబీఐ ప్రస్తావించలేదు. సంజయ్ రాయ్ ఒక్కడే అఘాయిత్యాన్ని పాల్పడినట్లు ఛార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ వెల్లడించింది. జన్యు కార్యకలాపాలను నియంత్రించే ప్రాథమిక సూత్రమైన మైక్రో ఆర్ఎన్ఏను ఆవిష్కరించిన అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రావుకెన్లకు ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. ఈ ఆవిష్కరణలు మానవ శరీరంలో అవయవాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే అంశాలు సహా అవి ఎలా పనిచేస్తాయనే అంశాలను విశదీకరించినట్టు నోబెల్ కమిటీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పరిశోధనలను ఇరువురు శాస్త్రవేత్తలు హార్వర్డ్, మసాచ్యూసెట్స్ యూనివర్సిటీల్లో చేసినట్టు నోబెల్ కమిటీ తెలిపింది. ప్రపంచ అత్యున్నత పురస్కారానికి ఎంపికైనట్టు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆంబ్రోస్ సంతోషంతో మాట్లాడలేకపోయారని నోబెల్ కమిటీ ప్రతినిధి తెలిపారు. తర్వాత అత్యున్నత పురస్కారానికి ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేశారని వెల్లడించారు. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. ఈ పురస్కార విజేతలకు $10 లక్షల నగదు ట్రోఫీని డిసెంబర్ 10న నిర్వహించే కార్యక్రమంలో అందజేయనున్నట్టు వెల్లడించారు.